హైవ్యూస్. యాక్చువల్గా నేను 3 days నుంచి దీని మీద వీడియో వేద్దాం అనుకుంటూ ఉన్నా. బట్ ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలని అనిపించింది. ఏంటి, పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో మీకు తెలిసిన అందరూ తృణమూల కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ. నేను హిందువులను దుర్గామాతను పూజిస్తా అనేది, కానీ హిందువులను కించపరిచే విధంగా ఆమె చేయని పనులు అంటుండవు, అన్ని చేస్తూనే ఉండేది. మరి అయినా సరే ఆమెకంటూ హిందూ వర్గం అనేది ఉంటూనే ఉండేది. ఇదే దేశం అతి పెద్ద మైనస్. ఐక్యత ఉండదు, ఏముండదు హిందువుల్లో. నేను ఎవరు రెచ్చగొట్టలేదురా బాబు, నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను అంతే. సెక్యులర్లు అని చెప్పి హిందువులు కొంతమంది ఉంటారు, అనకూడదు కానీ అసలు ఏది నిజం ఏది అబద్ధం కూడా ఆలోచించరు. అందరూ ఒకటే అంటారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అంటూ ఉంటారు. మిమ్మల్నేరా బాబు, మీ దేవుళ్ళనేరా బాబు లేదా అంటున్నారంటే వాళ్ళు బొందలే అంటే అన్నారు. అలా కలకత్తాలోని ఒక జూలో ఒక ఎన్క్లోజర్లో 2 సింహాలు ఉన్నాయి, ఒక మగ సింహం ఒక ఆడసింహం. మగసింహం పేరు వచ్చేసి అక్బర్, ఆడసింహం పేరు వచ్చేసి సీత. దేవుడా, ఇప్పుడు మన ఇంట్లో 2 కుక్కలున్నాయి, ఒకటి ఆడ ఒకటి మగ. ఒక ముస్లిం పేరు ఒక హిందూ పేరు ఆ కుక్కలకి పెడితేనే చూసేది తిడతారు మిమ్మల్ని. అట్లాంటిది ఎంతో పరమ పవిత్రంగా పూజించుకునే సీతమ్మ తల్లి ఆమె పేరును తీసుకెళ్లి ఒక ఆడసింహానికి పెట్టి, ముస్లింలకు సంబంధించి అఫ్కోర్స్ సెక్యులర్ అయి ఉండొచ్చు, ఆయన పరిపాలనలో హిందువులు కూడా బాగానే ఉండొచ్చుగా, కానీ అక్బర్ అంటే ఎవరు గుర్తొస్తారు? ముస్లిం రాజు. దట్టు అల్లాహు అక్బర్ అంటారు, అంటే అల్లా గొప్పవాడు అన్నట్టు నాకు మీనింగ్ తెలియదండి. అది నా ఫ్రెండ్స్ అడిగి చెప్పారు, అల్లానే గొప్పవాడు అల్లానే దేవుడు అన్నట్టు సమేదో మీనింగ్. సో అలా చూసుకున్నా క్లియర్గా ముస్లిం సంబంధించి హైయెస్ట్ వేళ పీక్ వేళ కనపడతా ఉంది. అది ఒక మగ సింహానికి పెట్టి ఆడసింహానికి వచ్చేసి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పూజించే తమ ఇంటి మనిషిలాగా భావించుకునే సీత పేరు పెడితే, మగ ఆడ ఒకే ఎన్క్లోజర్లో మగసింహం ఆడసింహం పేర్లు వచ్చేసి అక్బర్ సీత. అసలు ఏమన్నా పద్ధతి అని అసలు అది? అదేమంటే సెక్యులరిజం అదని ఇదని సొల్లు కబుర్లు. దాంతో విహెచ్పిఎల్ కోర్టుకు వెళ్ళారు, ఇమీడియట్గా పేర్లు మారుస్తారా లేదా, అసలు ఏంది అసలు ఇది అని చెప్పేసి హిందువుల మనోభావ కించపరచడం ఇది అద్దనిది. దాంతో ఎక్కడ కూడా మళ్ళీ చాలా మంది సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు, అవి జంతువులు రాని నచ్చిన పేర్లు పెట్టుకుంటారు ఎదురెదురు అని. బట్ కోర్టు ఏమన్నా తెలుసా? ఐ థింక్ భట్టాచార్య జడ్జ్ ఒకటే అడిగారు. జడ్జి ఏమన్నారంటే, నువ్వు అలా చేయగలవు అని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఎవరైతే లాయర్ వాదిస్తున్నారో వాళ్ళని అడుగున్నారు, నువ్వు అలా పేర్లు పెట్టగలవా? నీ ఇంట్లోనో లేదా నీకు ఉన్నటువంటి పెంపుడు జంతువులో లేదా నువ్వు ఉన్న ఒక చోట ఎక్కడో ఆ జంతువులకి నువ్వు పెట్టగలవా? పవిత్రమైనటువంటి హిందూ పేర్లు ఒకరికి, పవిత్రమైనటువంటి ముస్లిం పేరు ఒకరికి అలా పెట్టగలవా నువ్వు? అది కూడా మళ్ళీ ఆడ మగ ఉన్నప్పుడు ఆడ పేరు ఒకరికి మగ పేరు ఒకరికి పెట్టి అందులో ఒకే చోట ఉంచగలవా నువ్వు? ఏంటి అసలు ఇదంతా? ఇమీడియట్గా పేర్లు మార్చేయండి అని చెప్పేసి అన్నా. అప్పుడు అమ్మయ్యా, మన దేశంలో ఈ కోర్టులు ఉండబట్టే మనం ఇలా బాగున్నారో బాబు, ప్రజాస్వామ్యం బాగుందో కూడా నాకు అనిపించింది. మరలా చెప్తున్నా, ఏమాత్రం సిగ్గు శరం మానవత్వం అనేది ఉన్నా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు పెట్టే పేర్లు కావచ్చు, లేదా మీ పాలనలో మీ కింద ఉన్నటువంటి అధికారులు చేసే దిక్కుమాలిన పనులు కావచ్చు, కొంచెం ముందు వెనక ఆలోచించి అది తేడాగా ఉందన్న, మీ దృష్టికి రాలేదు వేరే వాళ్ళ దృష్టికి వెళ్ళింది, వారు దాన్ని హైలైట్ చేశారు, ఇమీడియట్గా మీరు స్పందించండి. ఎవరి ధర్మం వాళ్ళకండి. క్రైస్తవులకు జీసస్ దేవుడు, ముస్లింలకు అల్లా దేవుడు, అలాగే హిందువులకు వచ్చేసి సృష్టిలో కనిపించే ప్రతిదీ దేవుడు అన్నట్టుగానే భావిస్తారు. అఫ్కోర్స్ అలా అందరూ భావిస్తారు అనుకోండి, మరలా వేరే విషయం. నేనేమంటే వారికంటూ నమ్మకాలు ఉంటాయి, ఒక్కో పేరుకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఆ విశిష్టత గలటువంటి పేర్లు పట్టుకెళ్ళిపోయి మీరు ఎవరికి పెడితే వాళ్ళకి పెడతా, దేనికి పెడితే దానికి పెడతా అంటే ఏంది అది? ఇంకోటి కూడా అన్నాడు ఆయన, జడ్జి మరి ఆడో మగో నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు, భట్టాచార్య అని పేరు చదివాను, ముందుకు ఏదో ఉంది నాకు అర్థం కాదు. ఇంకో ఏమన్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని, మహాత్మా గాంధీ అని, సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి ఎవరికి పెడితే వాళ్ళు పెడతావా పేర్లు అని కూడా అన్నారు. వాళ్ళు చేయలేరు, వాళ్ళు పగల కొడతారు. ఏం పేరు పెట్టారా నువ్వు అని చెప్పేసి. మరి ఎలా పెడతారు రా బాబు నువ్వు? అక్బరు సీత, మగ పులి పేరు అక్బర్, మగసింహంకి వచ్చేసి అక్బరు, ఆడసింహానికి వచ్చేసి దట్ మీన్స్ శివంగి అంటారు. సీతను పెడతావు నువ్వు, మార్చండ్రా ముందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఐ ఫీల్ హ్యాపీ. ఇప్పటికన్నా మారండ్రా బాబు. సెక్యులరిస్టుల ముసుగులో ఏం కాదు ఎలానే ఉండొచ్చు, వద్దు.